కాలేజ్ లెగ్ పప్పులు తిని పిజ్జాలు తిని నీ తోలు ఎర్ర తోలు అయ్యింది నాకే ఊకపోతే నిన్ను చూస్తే మీ ఇంట్లో వన్నబాయ ఉన్నకింత సాలి కొడుకు మీరు తీసుకుపోయి మోర నూక్తా ఏమవుతాయి తూక్కొని నేను ఇంటా మంచిగా చెప్తున్నా నిన్నేమన్నా నీకు తానికి 100 రూపాయలు ఇస్తా నా గొర్రె పొట్టేలను తీసుకొని వచ్చి మందల కొట్టు చిన్ని తన్నయ్య మల్లికార్జున ఎన్ని దినము లాయరా నా కన్నులకు కనిపించరా కుమారక మల్లికార్జున ఎన్ని దినము లాయరా నా కన్నులకు కనిపించరా కుమారక మల్లికార్జున ఎన్ని దినములాయనాయన నీవు నా నయనాలకు అగుపడక ముసలితనము వచ్చమమ్ముల విడసి వెళ్ళకు చెట్టి తండ్రి బ్రతుకమో నిన్ను వదులమో కుమారక మల్లికార్జున. అప్పుడు ఇల్లు లేకుండా బాగా కట్టింది, ఇల్లు బాగా ఇప్పుడు ఎక్కువ ఇల్లు. ఎప్పుడు వచ్చావు పదవామా? ఇప్పుడే వస్తుండదు తొలకపోతావు పిల్లలు తొలకపోనికి వచ్చినది. తొలకపోతే ఆ కొమరక్క నీకు తోలిస్తారా? అది చిన్నది ఆ కొమరాము ఏం అదృష్టానికి వచ్చింది, ఏం చేస్తూ తొలకపోదామంట అని వచ్చిన. ఏం లేకుండా అయినావు, ఊరు రాక లేకుండా ఏం తోలిస్తుందో ఏం తోలియదో ఏమన్నా తోలియదు. అదృష్టానికి వచ్చింది అక్క, తొలకపోతా. ఇక తోలిస్తే తోలుకపోతా అడంగిట పెట్టుకోకు. రోజు పని చేసి ఆశకు వస్తున్నది. ఈదులక పంప ఏమో ఈదులకలా ఎందుకురా? ఈదుల దాచి చేసుకోనికి ఈదులకి ఎందుకు అంటావు? నా ఎవరయ్యా ఇంట్లో పాలు తెత్తానికి పైసలు లేవు, కూరగాయలు తెత్తానికి పైసలు లేవు, సబ్బులకు పైసలు లేవు, షాంపులకు పైసలు లేవు, నీ కూరగాయలకు ముడ్డి కడుగుతందుకు తెచ్చే సబ్బులకు కూడా పైసలు లేవు. అరే నువ్వేం పెట్టకు రా, నేను పెడతా. నీ దగ్గర ఇక్కడ పైసలు, నీయో పైసా నాదో పైసా, అయినా ఇంట్లో పైసలు ఎలా తీయాలంటే నా సర్వ గోస. నాన్న కష్టం పడతాను, కై కూలి చేసి కానీ కష్టం పడ్డ రూపాయి మిగులుతలేదా బిడ్డ? ఇంట్లో నీదో పైసా నాదో పైసా బిడ్డ. వద్దు బిడ్డ, మనకి చాలా రోజులు అవుతుంది మామ దావత్ చేసుకోక. నీ ఇంట్లో మనవాడ కదరా, దావత్ ఎక్కడ దావత్ రేవని పుట్టిన దావత్రా? ఇగో బావి కాడ కష్టం చేయాలి, పొద్దుగా లేచి ఆవుల కాడుకోవాలి, పాలు విండిక రావాలి, ఇవన్నీ మన చేను కాడ చూసుకోవాలి. నిన్న మన చేను కోసినాము. గిందో ఎవరి కోసం చేస్తాను బిడ్డ? ఎవరి కోసం? మన కోసమే, నీ సంసారం కోసమే. ఎన్ని తీర్ల చేస్తే సంసారం అవుతుంది. నీ అయ్యకు కనీసం బీడికట్టకు పైసలు లేవాయే, మందుకు పైసలు లేవాయే, కట్టుటే ఎత్తాను కూడా పైసలు. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే మామ. చెన్నై నుంచి సందీప్ గారు వచ్చిండు, ఆడిస్తాడు దావత్. సంచుల సతకాన లేదు కానీ చుక్కం వచ్చిందట, వానికి తింటానికి చాక్లెట్ కొనుక్కోడానికి పైసలు లేవు కానీ మనకు దావత్ ఇస్తాడంట. సాఫ్ట్వేర్ జాబ్ ఆయన. సాఫ్ట్వేర్ జాబా అంటే కట్కెళ్ళి వస్తాయి, కంప్యూటర్ వస్తా చూడు. అట్లయితే నేను కూడా వస్తా. సందీప్ గారు దావత్ ఇస్తాడు వస్తా, నాకు కూడా చూడబుద్ది అవుతుందిరా. లేవు రారా పేడు మూతాడు దావతిస్తాడంటే ఏం తెస్తాడో ఏం పోతాడో ఎట్లా చేస్తాడో చూడాలిగా మనం చేయాలిగా. ఆగో పోవద్దు, ఎప్పుడు వచ్చినా వదిన బాగున్నారు అందరూ? అందరు బాగుంటారు. అది ఇప్పుడే వచ్చిన అన్న ఇట్లా మంచిగా ఉన్నారా ఇంటికాడ అందరూ? మంచిగానే ఉంటారు. బల్లకాడికి పోయిండు, పిల్లల దొరకరా అంటారంటే వచ్చాను. నేను బల్లకాడికి పోయిండు, పాలు ఉండే పిల్లగాళ్ళని దొరకపోతానని వచ్చినావా? పిల్లల మీద బుద్ధి పెట్టి వచ్చిన, పానం తెలివాడుతుంది. పిల్లలు మంచిగా ఉంటారా? నీ పిల్లలకేం వదినే? నా మనవాడు చక్కదనంగా మహారాజు లెక్కున్నాడు, నా మనవరాలు అయితే చక్కదనం మారాజు లెక్కున్నది. నీ పిల్లలకి ఏమైంది? మంచిగా చూసుకుంటా పిల్లలను. ఏమో మంచిగా చూసుకుంటారో చెడ్డ చూసుకుంటారు. నేను చూడండి కొంచెం చాలా రోజులు అంట నా పానం గురించి నేను వచ్చిన. తోలిస్తుందో తోలియదో మారాని లేక.
నువ్వు తోలుకపోతందుకు నువ్వు ఉన్నావు, తోలిచ్చేందుకు మేము ఉన్నాం. నీ పిల్లను నువ్వు మహారాజుగా తోలుకపోవచ్చు, మేము సౌభాగ్యంగా పంపిస్తాం నీ పిల్లను. నీ మీ ఇష్టం, నేను తోలుకపోనికి వచ్చిన. పో ఇంటికన్నా పిల్లలకి ఇట్లా వచ్చుంటారు. పో ఇంటికో పిచ్చి మొక్క పొడా, ఇంటికి పెద్దదాన్ని అయి నేనున్నా. ఇంటికాడ గొడ్డు గోద సైడ్డు వ్యవహారం అంతా చూసుకునేది నేను, మిమ్మల్ని చూసుకునేది నేనే, దాన్ని చూసుకునేది. ఇంటికి పెద్ద తాలకాయ అని ఉన్నది. మరి తీసుకుపోయి మర్యాద చేసి ఇంత కళ్ళు కూడా లేచి కళ్ళు తెప్పించి మర్యాద చేయకపోతే ఏమంటారు? నీకు వస్తుంది మాట. ఇంటికి పొద్దు మీకు ఉంటుంది, తెల్లారు పంపిస్తాం. ఇప్పుడైతే వద్దురా నాయన, నువ్వా ఇంటికి ఉందా? అరే నా నాన్నకన్నా నేర్పినారా నాయన నేను? అయ్యో నా తల నొప్పి, నీ తాళ్ళు మునిగిపోను గారా ఎత్తుకపోతే నువ్వు నడుగు. మామ చికెన్ చెప్పిన, మటన్ చెప్పిన, అన్ని చెప్పినాక నీ మటను, నీ చికెను, నీ గుడ్లు, నువ్వు గోలించుకోడు, నీ మిర్చీలు, నీ బజ్జీలు, నీ గోంగూరలు అన్ని కలిపి నూక్కో పోతానా నేను ఇంటికి. ఇదేగా మాట. నేను రాను నాయన, నువ్వు పోయి రాపో. ఏం చేస్తున్నావు బిడ్డ? పిల్లలు కనబడతలేరు. అమ్మ ఇప్పుడేనానే వచ్చేది? ఇప్పుడే వస్తున్నా బిడ్డ. అందరు మంచిగా ఉన్నారా? బాబు గిట్లా మంచిగానే ఉండు, బలరకాడుకోండు. ఫోన్ చేయకుండా సడన్ గా వచ్చినవేంది? నాకు ఆ నెంబర్ వస్తా బిడ్డ. పిల్ల మీద పాలకి తడంగా వచ్చేసిన. ఒక్కదానివే వచ్చినావా? ఒక్కదాన్నే వచ్చిన. ఏం చేస్తాను బిడ్డ? ఏం చెప్పానమ్మా, పొద్దుటి నుంచి ఊకినా చల్లినా, 10 మంది ఉంటే అలా బట్టలన్నీ విండినా, గిన్నెలు తోమినా, అనే తీరుతలేదు, నాకు చేతన అయితలేదమ్మా. ఏం చేస్తా బిడ్డ? బక్కగా అయినా చేసి ఏం పని ఈ చేసి ఆ పొద్దే అయ్యొద్దు అంటానంటే మీ నాయన ఇచ్చే. ఏమొత్తి అమ్మా, ఇప్పుడు చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏమొస్తుంది, ఏడితే ఏమొస్తుంది, తుడితే ఏమొస్తుంది? ఏం చేస్తే బిడ్డ? ఎట్లా వేసినట్టు వేస్తే మీ నాయన వద్దానంగా ఇచ్చే. ఏమొత్తి ఇప్పుడు ఎడితే ఏమొస్తుంది? అయింది, అయిపోయి. ఆడవిల్లకైనా ఆటలు పాటలు అమ్మగారిల్లు, మర్వ కష్టం ఏ అత్తగారిల్లు. నా బాధ ఏదో నేను పడతా కానీ పా ఇంట్లోకి వా, నేను ఆ బట్టలు జాడిచ్చొస్తా. స్వామి మల్లయ్యో, ఓ స్వామి మల్లయ్య. అన్నా అయినా చెల్లమ్మ ఎప్పుడు వచ్చినావు అమ్మా? ఇప్పుడే వచ్చినా. చెల్లమ్మ నేనంతో పాపాత్ను నవ్వితిని, అల్లోడు మల్లన్న కలిపేను మనలా. చెల్లమ్మ నీవు వచ్చినప్పుడు నేను పండుకొని పవలించి పాటలు పాడుతుంటే కదా చెల్లమ్మ, నేనెంత పాపాత్కున్నైతమ్మా. అన్నా చెల్లమ్మ బాగున్నావా? దగ్గదమ్మ తలిగిందంట. నాకేమి, నేను మంచిగానే ఉండా, క్షమంగుండా. దేవమానికాళ్ళకి 2 కొడుకులు, దేవతల్లాకి 2 కోడండ్లు, ఒక గయ్యాడ సోట ఒక పెండ్లము, ఆ కొబ్బరి చెట్లు లెక్క ఉండదు, అంత పొడుగు ఉండదు, అంత లావు ఉండదు నా పెండ్లము. అబ్బాబాబా దేవగానే నా పెండ్లము. పొద్దున్నే దాని కాళ్ళు కడిగి ఎత్తి మీద పోసుకున్నా చూడు చెల్లి. నీ బతికే ఆగం చేస్తే, నిన్నే ఆగం చేస్తే, నిన్ను ఉండబోయి ఆ తాగుపోతానికి ఇస్తే చెల్లి. అమ్మ నాయన ఉంటే ఎవరికైనా మంచోనికి చూసి, భూమి బుట్టగల్లోనికి చూసి ఇప్పుడే కానీ చెల్లా. నాకు ఇట్లా చేస్తాడు అని తెలియపా చెల్లా, తాగుపోతానికి ఉండబోయి ఇచ్చి. నిన్ను ఉండబోయి అని కేక్ చేసినట్టు వన్నా నా బతుకు ఎవరికి చెప్పుకుందూరకు అన్నా అన్నయ్య వండడాని నేను వచ్చినానన్నా. చెల్లమ్మా ఏడవబోకమ్మా, ఏడవబోకు. నా పిల్ల ఏట్లుందో అని నేను వచ్చినన్నా. ఏడవకమ్మా, ఏడవకమ్మా గారు. చెల్లమ్మా భగవంతుడు ఏమి రాత రాస్తాడు, ఆ రాతనే మనకైతే. కన్నా ఎవరు చెప్పుతారు అన్నా. ఎవరు
లాస్ట్కే రాసిన రాత దుఃఖించబోకమ్మా ఏడవబోకమ్మా నీ రాత ఆడు మల్లన్న కలిపేను మనలా అయ్యా నా తాన పైసలు లేవు ఇంట్లో బియ్యం లేవు గింజలు లేవు బిచ్చగాళ్ళు వచ్చి ఇంటి ముంగల వాడుకుంటా కూర్చుంటే లేవు రీడికెళ్ళి చెల్లమ్మా అబ్బో నీవు వచ్చినావని చెప్పి నిన్ను వలకరిస్తున్నదా లేచిపోండి నా ఇంటికి వెళ్ళి లేచిపోండి అంటున్నది ఇది మరి బిచ్చగాళ్ళు వాడినట్టు నా ఇంటి ముంగల పాటలు పాడుకుంటుంటే లేచిపోండి అనపోతే ఏమంటారు చెల్లమ్మా నీవు ఇట్లా కూర్చును చిలక పలకుల్లా సిన్నారి బామా ఓ రచ్చ గుమ్మడి ఓ రచ్చ గుమ్మడి నాకు కూడా వస్తుంది కుల్లా చిన్నారి వరస ఓ రచ్చ గుమ్మడి ఓ రచ్చ గుమ్మడి వందలాడి గుమ్మ ఓ బామా ఎగురుతున్నాడు చిన్నపిల్లగాడు ఎగిరినట్టు ఎగరపోతే బొగులా ఏంది ఆడదానా ఏమేసుకొని వస్తే పొద్దున్న లేస్తే దాన్ని తాగుబోతే ఇంటికి ఇచ్చినావు అదే నీ బావ చేసే పని నువ్వు చేస్తున్నావు ఎప్పుడు వచ్చినావు పద్మామ ఇప్పుడే వస్తున్నాను ఎక్కడిని వచ్చినావు మరి పిల్లల మీద బుద్ధి పుట్టే పిల్లలను దొరకపోదామంట అని వచ్చినామా ఎక్కడి వచ్చిందంటే ఏం ముచ్చట నేను ఇది అంటే ఎందుకు వచ్చిందా అని అడుగుతున్నా దాన్ని కూడా తప్పు తీసుకో ఆడదానా మండుతున్నట్టుంది పోలు ముద్ద పోకలేదు రాయి ముద్దకు రాకలేదంట అమ్మ బాబాయ్ తాడు చెట్లాక మంచి కూర్చుంటావు కోడాలను బెదిరించుకుంటా ఇక ఇద్దరు కూడా మధ్యలో అయినవు తింటావు బర్ర దిడ్డ తిన్నట్టు ఇంత నేను ఎక్కడ వచ్చినావంటే నా సెల్లెలు నా ఇంటికి వస్తే ఎక్కడ వచ్చినామని అడుగుతావు చూసినావు పద్మామ ఏం మాటలు అవి గిదేనా మీ అన్న తరిక గిదేనా మాట పొద్దున్న లేచే తాగుతున్నాడు తాతోడి పిల్ల తెచ్చి పెట్టింది ఇంత బాటలు తాగుతుండా గుమ్మడికాయలు గుడ్లు పెట్టుకొని ఉరిమిరి చూస్తావు మాట్లాడకు పర్రి అయ్యా నీవు నీ చెల్లెలు ఎట్లా వాడు పర్రి మనవయ్యా నా చెల్లెలు ఎందుకు ఎట్లా పడతాం మేము నా ఇంట్లో ఉంటాం మేమగారింటికి చప్పుడుతానేమన్నా ఎద్దుకు ఇక గట్టాన్ని చెప్తున్నాడు చూడు కోడాన్లు చేస్తానంట కోడాన్లు కొల్లాలు చేసి నన్ను దూది పార్పుల మీద వండ పెడితే బలిచినాడు సరే సర్లే అంటే నీ చెల్లెలు ఏమనుకో నా పిల్లని ఎంత కష్టపెడుతున్నదో నా పిల్లని ఎంత పని చేపిస్తున్నదో నా పిల్లని ఎంత జాపిస్తున్నదో అనుకోవాలినేమో పొద్దుగా తాయి పండింది అనుకుంటుగా ఏమేమన్నా వాడదానావు ఎట్లా మాట్లాడినావు నేనేమన్నా నువ్వు ఇప్పుడు అమ్ముకోవాలి తాగి పండినావు రాత్రి తాగి వచ్చి పండినావు అని చెప్పలేవే నువ్వు తాగినవా అన్న దానికి కూడా తప్పులు వచ్చినాయా నేను తాగి పండింటి అయితే కోడలి పిల్లకి ఇంటికెళ్ళి ఈ దగ్గర ఉంటే నా సీగ కోసుకొని నూనె తక్కువ పడతా అని చెప్పి మరి నీ సీగ కోస్తా పాటు ఎవరు నీది నా చేకొచ్చా నువ్వెవడవు నీ చెల్లె కోసుకో నీ చెల్లె గుండు కొట్టు నువ్వు కొడదాన్ని ఎందుకు పోయమన్నావు నీది కోస్తా పాటు మరి నీవి ఇంత తక్కువ అవుతుంది కదా నూనె కోడాన్ల గట్ల అల్చిచ్చే గిడి దాకా ఎత్తిన సంసారం పిల్లవు బొమ్మవు చెయ్యకయ్యా నువ్వు సంసారం చెయ్యకు ఏంటో నేనెందుకు బోమల తోటి పో ఆడుకుంటా ఆడుతుడు కదా అన్న చెల్లెళ్ళు ఆట చెయ్యటయ్యి ఆడుతున్నాం ఇట్లా ఎట్ట తిడలేసి మాట్లాడుతున్నావా ఇప్పుడు కొట్టుకుంటా తట్టి ఎగురుతున్నది అవుతుంది కదా చెల్ల ఈ పనికి మళ్ళీ బిడ్డ ఆ ఇంటికి వెళ్ళి తీసుకొచ్చిన కుండ ఇది ఆ ఇంట్లో పడేసిన పోతా పలిగిపోతుంది ఇది మనం ఆపోతా సంది ముఖ్యము నీ మాయ ముందు పాసేలప్ప ఇది ఎక్కడిది పక్కిరి బిడ్డ నీ బతుకల మనవయ్యా ఆడదానా ఎక్కువ మాట్లాడినాడు సిద్ధపడి చేస్తా ఏమో నీ చెల్లెలు పోయినాక నీ చిండలు తీస్తా నీవి దగ్గర పెట్టుకుంటా పోవే చెల్లెలకి మొత్తము తెల్లారంగానే ఏం కావాలి చెల్లె ఈ ముసలాయన కట్టాలు చేసి పెట్టినాడు అవునే ఆడదానా ఏమేమి ఎగురుతున్నావు చాలా మామిడికాయ మొక్కబ్దానా ఇంతలా ముఖం పెట్టుకొని ఇడికెళ్ళి ఉద్ద మామిడికాయ గుమ్మడికాయ ముఖం పెట్టుకొని ఉండవు నా చెల్లెలకి రేపు 6 6 6 12 బండ్లు కడతా
12 కట్టకపోతే 20 ఎక్కువ మాట్లాడకు. ఏంది ఎక్కువ ఎక్కువ మాట్లాడకు, చింతపండు చేస్తుంది. ఎవరు చేస్తావు చింతపండు నిన్నే నిన్నే అట్టే సంకలు పెట్టి నీ ఇంతపండు ఉండి ఆడదాను ఇంతలా కూడా అనుకోకు. ఒక్కటే పారి ఇడిచి ఇట్లా కట్టె నిడిచినట్టు ఇరుస్తా. అవునా? ఎందుకు జన్మించితి కలియుగమునా నీవా ఏయ్! నీ వాట రేపు బియ్యము, జొన్నలు, కందులు, పప్పు, చక్కెర, చింతపండు అన్ని బండ్ల మీద కట్టించి నా చెల్లెలు తొలిస్తా. నీ అమ్మగారి ఇంటికి వెళ్ళి తేలేవు కదనే. తెచ్చినవా? అంటే ఏమన్నా ఓసుకొచ్చిన అవే ఎట్లా అవుతున్నా కానకు కానకు కొడతావా కొడతావా అంటున్నా చింతపండు చేస్తా. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? కొడతావు నన్ను నా మొగడు చిన్నగా ఉంటాడు, నేను ఏం చేశాను నన్ను అనుకుంటున్నా. అది ఆడదానా సంకల పెట్టి వచ్చే పిత్తుకొని పోకొని ఎక్కడ పట్టుకిరిస్తే నిన్ను ముద్దలాగా చేస్తా. చూస్తావా చూస్తావా? ఎందుకంటే కోడన్న మొగలు చిన్నతనం తండ్రి జరి ఓపిక చేస్తా. చిన్న పిల్లగాడు వాయిస్తున్నావు చిన్న పిల్లగాడు వాయిస్తున్నావు ఈ చేళ్ళ మనవయ్య కోడాళ్ళు కొడుకులు వచ్చినాక అక్క 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 కొడుతున్నాళ్ళు ఒక్క కాడ తప్పు చేకే లోప్పల పవ చేకే లోప్పల పవ ఏమర్థమైన వచ్చి రాంగని ఆకిట్లో జగడం పెట్టి తర్వాత జరిగింది జరిగింది. పోసుకొని పోదు రేపు పొద్దుగాల నీ అన్న కట్టము మీ అమ్మలు కట్టించిన బంగ్లా జరిగింది. అరే చెడిపోయి నోడా ఆ యాప చెట్టు కింద గుడి చేసుకొని ఉన్నావురా నేను వచ్చినాడు తెచ్చింది గురికి కట్టలు కట్టుకొచ్చింది, బెండలు కట్టుకొచ్చి నెత్తి మీద పెట్టుకొచ్చి బొమ్మ తెచ్చి గన్న బునాది ఆడదానా నోరు మేము కట్టుకున్నామే. నీవి ఎక్కడితే తెచ్చిన బెండ తెచ్చిన నేను ఆడదాన్ని తెచ్చి తిప్పుకుంటా వచ్చినా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? కట్టిన నేను పెద్ద బిల్డింగ్ కొబ్బరి చెట్టు పొడి అంటూ మాట్లాడుతున్నావు. నా పిల్లం కోపం వచ్చినప్పుడు అట్లా చేస్తుంది, కానీ మళ్ళీ మంచిది అరగాల గుణం దీంది. చేద్ది నువ్వు చేద్ది అంటా చెప్తున్నా ప్రేమని చేతుది అంటా చెప్తున్నా. నీ ఒగలవాడకు నా తాన ఒగలవాడకు నీ చెల్లెల ముందల నేను పెళ్ళాన్ని భయపెట్టే మొగోని అంటా అని చెప్పుకుంటావేమో. లోపటింత బెడ్రూమ్ లేసి గొప్ప గప్ప గుద్దినే చెప్పవు మందికి అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినా అనిపిస్తుంది సార్. కొడుక రేపు పొద్దుగాల లేచి గ్రామ పంచాయతీ కాడ చెప్తా మైకు పెట్టి నా మొగని 100 సార్లు కొట్టినా అంట అని. ఓనాడు ముందల పని దవడ పనులు రుచిపోయినాడే ఎట్లా అయిపోయినాయి రా పాపాయి అంటాను. పెద్ద మంత్రులు అడిగితే నేను చింత చెట్టు మీదకి ఎక్కి చింతబోటు రాలిపోతుంటే కింద పడి దవడ పనులు రుచిపోయినాయి అన్నావు కానీ నా పెన్నం గుద్ది తీసిపోయినాయి అంట చెప్పుకునే చేయాలి అరే నీకు. అది నీకు సిగ్గుండాలి. నాది ఆడదాన బావే నువ్వు ఆడదాన బావే నువ్వు మొగోలో కొట్టి ఆడదాన్నారు. అది గయ్యాడు అంటారు, జిటరేని కంప అంటారు, పెద్ద పాపిష్టి ముండ అంటారు. నీవు రా నీ కాందాన్ని జిటరే గంపరా. నీ అమ్మ ఎక్కడ మన కోసుకొని పోయి కాలు దుక్కున్నప్పుడు కాలు తాగుతున్నావు. దాని ఇంట్లో మనవయ్య కొరివిదాయ సావదాలకు బతులు అందరు ముసలోళ్ళు చచ్చిరు. నీ అమ్మ ఒకటే ఉండదు కేర్కి. అమ్మ చావద్దు, నా చెల్లెలు చావద్దు, మేం చావద్దు. నీవు ఉండవే గయ్యాడు గంపలేక కొడుకుల నిగులనియవు, కోడాళ్ళ నిగులనియవు, ఆడకొన్నా నా చెల్లెలు వస్తే నిగులనియవు. నన్నైతే ఇట్లా పట్టావు తూర్పు చాట నిన్ను నువ్వు ఆడల్లో చింగులు ఉంటావు మొగలు నిన్ను తూర్పు చాట పట్టినిచ్చట తీస్తావు నువ్వు. మరి ఎందుకు ఇయ్యలే? మొగల మొగడు దొంగల వాటికి ఏడ్చిండంట. ఇప్పుడు నీ చెల్లెలకి చికెన్ దేవాలనో మటన్ దేవాలనో కళ్ళు దేవాలనో బీరు దేవాలనో అవి పైసలకు దూవుతున్నవేమో. నేను ఊసినేల మీద ఉత్స కూడా పోయా నీ చెల్లెలకి నేను ఒప్పుకుంటా. అనే ఇగో మాట మనలోన మాట అట్లా మన ఇద్దరు గెలిచేద్ది. అవును ఎవరి మీద పోతావు కదా మంది మీద వేస్తే ఊపుట్రా. ఎవరి మీద నన్ను వేసుకో మాట సందర్భం అంటుడా అని చెప్తున్నా. అవును ఇంటికి ముసలు వచ్చే కలిసీసలు తీసుకుపోతానా. మళ్ళీ ఇంటికి నేనే పెద్దదాన్ని అయితే చికెన్ తెపోతే చికెన్ తెలియదు, మటన్ తెపోతే మటన్ తెలియదు, బజ్జీలు తెలియదు, గుడ్డి బజ్జీలు తెలియదు, గుడాలు వేయలేదు అంటారు. ఏంటి మమ్మీ ఎవడు అమ్మో నేను పోవాలమ్మా. దూరం ఎట్లా జరగాలి అక్క కొడుకులు చూడంగా కోడళ్ళు చూడంగా పొద్దుముఖంగా ఊరాళ్ళు అందరు పోతాంటారు బాట పండి ఆకిట్ల నడి ఆకిట్ల పీటేసుకొని ఏం సారు అమ్మా. ఓ బావా నా చేతి పట్టకు నువ్వు పనికి మాట్లాడవు. ఏమైనా ముచ్చట్లు పెడతా మీ ముచ్చట పక్క పెట్టాలి కానీ ఏంది నువ్వు ఇట్లా కూర్చున్నావు. ఈ ఏప్రాలు వస్తే మరి చాట్ల కందులు పోసుకొని ఇది ఏడ జరుగుతుందో గుడాలు ఎత్తాందో
ఏం చేస్తుందో నేను అనుకుంటానా బాటంగా కూర్చున్నావే ఈ ఎపురాలు వచ్చింది నాకింత పొడువు నూకిచ్చింది వాళ్ళ అన్నకు నాకు జగడం పెట్టింది ఈ మగ ఆయన ఇంత చిటపట ఎగురుతున్నాడు దుంకుతున్నాడు నా చెల్లెలకి 10 ఎకరాలు రాస్తానే ఈయన ముడి కింద 3 ఎకరాలే ఉండదు ఇంత పొడుగు పీకేసుకున్నాడంట ఒక్కనాడు కట్టం చేయడానికి చేత కాదు మగ ఆయనకు. ఇద్దరు పెట్టుకున్నారంట ఇంతక చీర కొంగు చదిరబట్టే కమ్మలు చదిరబట్టే ఇది కూడా ఎంత లోకానికి తెలిసే నీకేం తెలుతురా బాడకావు నువ్వు నా తమ్ముడు ఉండవు ఎందుకుండవు భూమి మీద ఎప్పుడు మీ బావ ముడిగా అడుకుంటుంటావు. బావా అది అట్లనే కొడుతుంది కానీ మీ చెల్లి వచ్చే కదా బావ ఏడున్నది బాబు మీ అక్క మొగోడ ఏడుండే నీ వార్దాన వైనిటి నిన్నే చేసుకుంది బామ్మారి. నీ మీద నా ప్రేమ బాంధవులే లేరంటే బామ్మది ఏం చేస్తాడు పండి నా చక్కెర పండి నా బంగారు పండి నా బామ్మది సరిపోయారు ఇద్దరు. నీకోసం కొట్టు సాకు చేయబడుతుంది పొరగల ముట్లు కడగతున్నాయి మూతులు కడగబడుతున్నాయి బాయ్ కడ నీకు ఎంత శాత కాకుండా నేను చేస్తలేనా అని మా అక్క మంచిది కాదు. ఇక నేను షాట్లకు అందులో వచ్చి గుడాలు ఎత్తా మీరు కళ్ళు సిద్ధలు పెడతా చూడు మీరు తర్వాత నిమ్మలంగా ఇద్దరు ఏ ఫ్రెండ్ కూర్చొని కళ్ళు తాగుంది దా బాబా దా దాంతో రా బాబా రా ఇంట్లోకి ఉందా అవునే సరే పోతున్నాము రా నీకు కాదంతో ఏంది కొమరక్క ఏ మొగనికి అమీన్ సావుకే గిరిదవారికి పోలీస్ ఆయనకే పటవారికి పటేల్కు భయపడని కొమరక్క మొగనికి పిత్తుకుంటున్నదేమని అనుకుంటున్నారు కదా. నేనెందుకు విత్తుకుంటా అమ్మా నేనెందుకు విత్తుకుంటా భగవంతుడు దిగొచ్చిన భయపడది కొమరక్క. దానికి కూడా కారణం ఉండదు. ఈ బక్కముండ కొడుకు వెనకటికి నా 4 పిల్లలు 5 మంది పిల్లలు పుట్టినాక ఈ బిడ్డ నువ్వు ఇంతగానం కొడుతున్నావు ఇంతగానం తిడుతున్నావు కష్టం చేయమంటున్నావు అంట అని చేదురుబాయిలో పోయి దుంకిండు నేను చస్తాంట అని బానిట మన పోయే బాయిలకి వెళ్ళి తీసి బయటికి వేసినాక బిడ్డ నువ్వు నన్ను మళ్ళీ ఏమన్నా అన్నావంటే చేదురుబాయిలో పడతా చూడ అన్నాడు. నా కొడుకు ఈ వాడుకవుని ఏమన్నా అంటే మళ్ళీ పోయి చెల్లరవాడి అందులో బాయిలో పడి చచ్చేటట్టాయే నా పుస్తమెట్టెలు తెగుతాయి బొట్టు పోతుంది ఊరంతా నన్ను ఉంచుతారు అంటే అన్నాడేమో గట్టే ఈ కుక్క అనుకొని ఊకుంటుండా. మీకు తెలుసు కదా కొమరక్క సంగతి వంగబెట్టి తంతే కైలాసానికి పోతాడు ఊకుంటుండా మళ్ళీ ఏ సేదురు బాయిలో పోయి పడతాడు. భయం పెట్టిండు ఒట్టు తిన్నాడు మాషామ గుళ్ళకి దోలకపోయి ఒట్టి వేపించిండు. బిడ్డ మంది ముందర నేను ఎన్ని తిట్టినా నువ్వు భయపడ్డట్టే ఉండాలనే ఏమాత్రం నా మీద అజమాయిషి చేసినా నేను మళ్ళీ పోయి బాయిలో దుంకుతా అని భయపెట్టుకున్నాడు. అందుకంట అని ఊకుండా చూస్తా ఆయన చెల్లెలేందో ఆయన ఏందో మనమరాలేందో బిడ్డలేందో ఎందుకు వచ్చిందో పోసుకపోనికి వచ్చిందా వేసుకపోనికి వచ్చిందా నూక్కపోనికి వచ్చిందా లేకుంటే బిడ్డను చూసిపోనికి వచ్చిందా చూస్తా అన్నీ చూస్తా 2 ప్లేట్ల మిర్చీలన్నా తీసుకోపోతేవి పానమంతా గాయ అవుతుంది. దోశని నువ్వు గొర్రెల కాడికి వచ్చినప్పుడల్లా నీకు మిర్చీలు కావాలంటే దుడ్లు ఉండాలా నాతోనా నాయనా నారాయణ నన్ను ఎట్లా వేసిపోతేవి రాయన నీవు నారాయణ వంకాయలు బెండకాయలు పట్టుకొని ఏం ఏడుస్తున్నావే ఆడుతున్నావు ఎంత పొడి కూర్చొని గుడ్డమాసమలా కూర్చొని పట్టి నేను కడకడ పెట్టినా నీ బిడ్డను కూడా ఇంటికి ఇచ్చినావు కదా నీ బిడ్డకి ఇట్లా చేస్తే ఊకుంది వానువా ఎందుకు ఊకుంటది. నా బిడ్డ మీదాక సంసారాలు చేయది నా బిడ్డ నిక్కరంగా మొగనికి సంసారం చేస్తుంది చేను కోతది ఇంటికాడ పని చేస్తుంది అత్త మామలను మంచిగా చూసుకుంటది. ఏంది బావా ఏంది నిమ్మలంగా వచ్చి గోపుతానవేంది లొల్లైతే మా అవ్వ వచ్చింది నన్ను చూడాలనిపించి వచ్చినందుకు మీ అవ్వ లొల్లి పెడతాంది. ఏమైంది ఎందుకు నొల్లి పెట్టుకుంటారు నేను లొల్లి పెడుతున్నారా నేను లొల్లి పెడుతున్నా పెళ్ళం మాటిని అమ్మ ఏమైంది లొల్లి పెడుతున్నావు కానీ దవడకెళ్ళి దాన్ని వీకుతున్నావు అనేది ఏం అడుగుతానో గట్టిగా అడుగు